కుంభరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం ఎంతో కొంత సామాన్యంగా ఉన్నను అవసరాలు పూర్తి చేసుకుంటారు. శారీరకంగా స్వల్ప అనారోగ్యములు తప్పవు. కుటుంబ ఆర్థిక విషయాలు రుణ ఒత్తిడి అధికమవుతుంది. సోదర బంధువర్గం నుండి వ్యతిరేకత, శుభకార్య ఆటంకములు తప్పవు. శత్రు భయం పెరుగును. విదేశీ వ్యవహారాలు సంవత్సరాంతమును పూర్తవుతాయి. భాగస్వామ వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగుతాం మంచిది. వృత్తి ఉద్యోగాలు యందు సామాన్యంగా ఉన్నను పేరు సంపాదిస్తారు. క్రయ విక్రయాల్లో చాలా శ్రద్ధగా అవసరం. వ్యవసాయదారులకు కొత్త పంటలు లాభించి ఆదాయం చేరుకుంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కొన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నవి. ఈ రాశి స్త్రీలకు సామాన్యంగా ఉన్నది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రభుత్వ సహాయ సహకారములు అందుతాయి. శని స్తోత్ర పారాయణం చేయాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. నల్ల నువ్వులు శనివారం శని స్తోత్ర పారాయణం చేయాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. నల్ల నువ్వులు శనివారం దానం, మంగళవారం కందులు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మీన రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అంతయు సామాన్యంగా ఉన్నది. స్థిరమైన ఆలోచన లేక నిలకడ లోపిస్తుంది. కుటుంబ ఆర్థిక విషయాలు చికాకులు కలిగించినను నిదానంగా ముందుకు సాగుతారు. సోదర వర్గం నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధువుల నుండి వ్యతిరేకత తప్పదు. సంఘంలో గౌరవం తగ్గుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలత తక్కువ. జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యకార్యములకు విశేషంగా ధన వ్యయం చేస్తారు. గతంలో నిలిచిన ఆస్తి వ్యవహారాలు సంవత్సరాంతమున పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమునందు అభివృద్ధి నత్తనరకగా సాగును. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు నూతన ప్రయత్నములచే విద్యా కార్యములను పూర్తి అగును. రుణాలను ఎక్కువగా చేయవలసి వస్తుంది. కొన్ని రంగముల వారికి పని ఒత్తిడి పెరుగును. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. దుర్గా ఆరాధన, గురువారం రుద్రాభిషేకం, రాహుకేతు పూజ చేయించాలి. శనివారం మినువులు దానం, మంగళవారం ఉలవలు స్తోత్ర పారాయణం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. నల్ల నువ్వులు శనివారం దానం, మంగళవారం కందులు దానంగా ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.